స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే సంస్థాగతంగా మరింత బలపడేందుకు టీపీసీసీ అన్ని చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే టీపీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించనుందని సమాచారం. ఈ పోస్టుల కోసం పలువురి పేర్లను టీపీసీసీ ఇప్పటికే పరిశీలిస్తోంది. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల కోసం చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, కవ్వంపల్లి సత్య, సంపత్ కుమార్, సరితా యాదవ్, సునీతారావు, ముదిరాజ్ రేస్లో ఉన్నారని తెలుస్తోంది. కాగా 2 రోజుల్లోనే వర్కింగ్ ప్రెసిడెంట్ల పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే సంస్థాగతంగా మరింత బలపడేందుకు టీపీసీసీ అన్ని చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే టీపీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంపై ఫోకస్ చేసింది. ప్రస్తుతం 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించనుందని సమాచారం. ఈ పోస్టుల కోసం పలువురి పేర్లను టీపీసీసీ పరిశీలిస్తోంది. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల కోసం చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, కవ్వంపల్లి సత్యనారాయణ, సంపత్ కుమార్, సరితా యాదవ్, సునీతారావు రేస్లో ఉన్నారని తెలుస్తోంది. కాగా 2 రోజుల్లోనే వర్కింగ్ ప్రెసిడెంట్ల పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రహేనా, టీపీసీ కార్యవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే మరో 4 రోజుల్లోనే స్థానిక సంస్థ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో టీపీసీ సంబంధించిన కార్యవర్గం నిర్మాణంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చూస్తే మాత్రం ఇటు ఇంకా 6 మంత్రి పదవులు కూడా ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు, అదేవిధంగా టీపీసీ కార్యవర్గం పైన మేజర్ గా ఫోకస్ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కూడా చాలా మంది ఆశావాహులు కూడా ఎదురు చూస్తున్నారు. తమకు ఈసారి టీపీసీలో తమకు చోటు దక్కుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పటికే కొంతమంది ఢిల్లీకి వెళ్లి కూడా ఏఐసీసీ నేతలు కూడా కలుస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 4 పేర్లైతే ప్రధానంగా వినిపిస్తున్నాయి. టీపీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా హైకమాండ్ కూడా ఒక లిస్టు కూడా పంపారు. మరి ఇందులో మేజర్ గా చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కూడా అత్యంత సన్నిహితుడు. మరి ఈ నేపథ్యంలో ఆయన ఈసారి వర్కింగ్ ప్రెసిడెంట్ గా దాదాపు ఖరారయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు ఇటు అదేవిధంగా మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరు కూడా బలంగా వినిపిస్తుంది. మరి వీళ్ళిద్దరికీ టీపీసీ వర్కింగ్ కమిటీలో కూడా చోటు దక్కే అవకాశం అయితే బెజరగా కనిపిస్తుంది. ఇక 3వ పోస్ట్ కోసం ఇటు మాదిగల కోటాలో కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు ఇటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా కార్యదర్శిగా ఉన్నటువంటి సంపత్ పేర్లు కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. మరి ఇద్దరిట్లో ఒకరికి ఇందులో టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక 4వ వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం ఈసారి మహిళలకు ఇవ్వాలని కూడా ప్రధాన డిమాండ్ వస్తుంది. ఎందుకంటే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ప్రజెంట్ కేబినెట్ లో 2 మహిళలు మంత్రులుగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇటు టీపీసీ కార్యవర్గాల్లో కూడా మహిళలకు కూడా పెద్ద ఎత్తున కూడా చోటు ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. మరి ఈ నేపథ్యంలో 4వ వర్కింగ్ ప్రెసిడెంట్ లో ఇటు బీసీ కోటాలో సరితా తిరుపతయ్య, అదేవిధంగా ఇప్పటికే కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఉన్నటువంటి సునీతారావు పేర్లు అయితే బలంగా అనిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఒకరికి 4వ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మొదటి నుంచి కూడా ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి ప్రయాణిస్తున్నారని కూడా ఇటు గాంధీ భవన్ వర్గాల్లో కూడా చర్చ నడుస్తుంది. మరి ఇప్పటికే చూస్తే మాత్రం ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికే అత్యధిక పదవులు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇటు మంత్రివర్గంలో కానీ నామినేటెడ్ పోస్టులు 40లో కూడా ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. మరోవైపు ఇటు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నారని కూడా ఒక అపవాదం ఉంది కాంగ్రెస్ లో. కాబట్టి ఇటు గాంధీ భవన్ వర్గాల్లో కూడా కొంతవరకు చర్చ నడుస్తుంది. మరి ఈ నేపథ్యంలో
మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారికే పార్టీ పదవులు ఇస్తామని కూడా ఇప్పటికే ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా స్పష్టం చేశారు. మొన్న జరిగినటువంటి పిఎస్సి మీటింగ్లు కూడా స్పష్టం చేశారు. మరి ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అందరి నుంచి కూడా అభిప్రాయం కూడా తీసుకుంటున్నారు. మరి ఈసారి కార్యవర్గం సంబంధించి కూడా చాలా కేర్ తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది అసంతృప్తి నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి మొత్తం పాత కోత కలయికలో కూడా వెళ్ళాలని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరి మొదటి నుంచి కాంగ్రెస్ కండ ఎవరైతే వేసుకొని జెండా మోస్తారో వారికి మాత్రం ఈ టీపీసీ సంబంధించి కార్యవర్గంలో చోటు దక్కాలని చూస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈసారి 4 టీపీసీ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా పోస్టులు కేటాయిస్తడం జరుగుతుంది. కాబట్టి మరి ఇందులో రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి కూడా ఐకాన్ కూడా పంపింది. మరి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్, అదేవిధంగా మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు కూడా దాదాపు ఖరారైనట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇక 3వ వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం మాత్రం ఇటు మాదిగ సామాజిక వర్గం నుంచి కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పేరైతే బలంగా ఇస్తుంది. మరి ఆయనతో పాటు ఇటు మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి సంపత్ పేర్లు కూడా పరిశీలించారు. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి మరోసారి టీపీసీ కార్యవర్గంలో మరి ఆయనకు చోటు దక్కుతుందా లేదో చూడాలి. మరి ఇద్దరి పేర్లో ఒకరికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక 4వ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాత్రం బీసీ మహిళకే ఇవ్వాలని కూడా ప్రధాన డిమాండ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు మంత్రివర్గంలో కానీ అదేవిధంగా 40 సంబంధించి కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. కాబట్టి మరి బీసీకి ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే బీసీ నేతనే టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మరొకటి కూడా ఇవ్వాలని కూడా ప్రధానంగా అనిపిస్తుంది. ఇక మహిళా విషయానికి వస్తే మాత్రం ఇటు గద్వాల్ జెడ్పీ మాజీ చైర్మన్ సరిత తిరుపతి పేరైతే బలంగా అనిపిస్తుంది. మరి ఆమెకు మహిళా అధ్యక్షురాలు పదవి ఇస్తాను కూడా కొంతవరకు టాక్ వచ్చింది. మరి ప్రజెంట్ అయితే మాత్రం కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా సునీత రావు ఉన్నారు. మరి ఆమె కూడా ఈసారి తనకు కీలక పోస్ట్ కావాలి, తనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని కూడా మొన్న ఆమె ప్రెస్ మీట్ కూడా చెప్పడం జరిగింది. మరి మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఇటు కాంగ్రెస్ సంబంధించి మీటింగ్ లో కూడా ఆమె ప్రస్తావించడం జరిగింది. మరి మహిళా సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని కూడా ఆమె ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరిలో ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు టీపీసీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరు దాదాపు ఖరారైంది. మరి ఆయన ప్రకటన ఆలస్యం చేస్తుంది. ఎందుకంటే జగ్గారెడ్డి కాంగ్రెస్ లో చాలా కీలక నేత ఉన్నారు, సీనియర్ నేతగా ఉన్నారు. కాబట్టి మరి ఆయనకు టీపీసీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ గా ప్రకటించే అవకాశం ఉంది. మరి ఇప్పటికే ఇటు మధుయాసి గౌడ్ టీపీసీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. మరి ఆయనకు కూడా ఏఐసిసిలో కీలక పదవి ఇస్తారని కూడా కొంతవరకు గాంధీ భవన్ వర్గాల్లో మాత్రం కొంతవరకు చర్చ అయితే కొనసాగుతుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత సన్నిహితుడు కూడా ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి పేరు కూడా పీసీసీ ట్రెజరీ పోస్టు కూడా దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి కూడా చాలా సన్నిహితుడు. కాబట్టి ఆయనకు పీసీసీ సెక్రటరీ పోస్ట్ దాదాపు ఖరారైన సమాచారం. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కొంతమంది. మరి దానిపై కూడా చర్చ కొనసాగుతుంది. అయితే మొదటి నుంచి కూడా టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డి అదేవిధంగా రోహిన్ రెడ్డి చాలా వరకు కూడా తీవ్ర ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. మరి వీళ్ళిద్దరిలో ఒకరికి మాత్రమే టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కే అవకాశం ఉంది. మరి ట్రెజరీ పోస్ట్ కు రోహిత్ ను ఇస్తారని కూడా చర్చ కొనసాగుతుంది. కూడా మరి ఆయన యాక్సెప్ట్ చేస్తారా లేదా మనపై చూడాలి. మరో 2 రోజులు కూడా పీసీసీ కార్యవర్గంతో సంబంధం లేకుండానే ముందుగానే 4 వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు కూడా ప్రకటన ఉంటుందని కూడా ఇప్పటికే గాంధీ భవన్ వర్గాల్లో కూడా చర్చనిస్తుంది. మరి పీసీసీ కార్యవర్గం కసరత్తు కూడా పూర్తయినప్పటికీ మరి హైకమాండ్ మేరకు కూడా తుది జాబితా కూడా కొన్ని చేర్పులు మార్పు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొదటి వారాలనే ప్రకటించే అవకాశం ఉంది. మరి ఫిబ్రవరి మొదటి వారంలో మరి డీసీసీ అధ్యక్షుల నియామకం కూడా చేయాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత చాలా పోస్టులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇటు మంత్రివర్గంలో 6 పోస్టులు పెండింగ్ ఉన్నాయి. మరోవైపు నామినేట్ పోస్టులు కూడా ఇంకా చాలా వరకు ఇవ్వాలి. అదేవిధంగా ఇటు డీసీసీ ప్రెసిడెంట్ నియమించాలి, అదేవిధంగా టీపీసీ కార్యవర్గం చేయాలి. మరి ఇవన్నీ కూడా కొంతవరకు సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారని చెప్పుకోవచ్చు. మరి ఈ ఎంపికలో ఎక్కువగా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఏఐసీసీ నేతలు కూడా కొన్ని సూచనలు కూడా చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో త్వరలోనే ఇటు టీపీసీ కార్యవర్గం సంబంధించి పూర్తిగా కమిటీ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దానిలో 4 వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే విధంగా కూడా ఇప్పటి వరకు చర్యలు అయితే చేపడుతున్నారు. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కూడా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో కూడా రిలీజ్ చేస్తారని కూడా చర్చ కొనసాగుతుంది. ఇక మంత్రివర్గ విస్తరణ సంబంధించి కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఏఐసీసీ నేతలు. ఇక్కడ ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి
1 year పూర్తయింది కాబట్టి మరి ఈ నేపథ్యంలో చాలా వరకు పోస్టులు కూడా పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే ఆ పోస్టులు ఇస్తేనే కాంగ్రెస్ లో కొంచెం నూతన తేజం వస్తుంది, గ్రౌండ్ లెవెల్ లో కూడా యాక్టివ్ గా పనిచేస్తారని కూడా చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఎవరికి పోస్ట్ లేకపోతే వాళ్ళు ఏం చేయాలని కూడా దిక్కు చూసిన పరిస్థితి ఉంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అదేవిధంగా తర్వాత హైదరాబాద్ సంబంధించి జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో మరి పోస్టుల కేటాయింపులపై కూడా ప్రధానంగా టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా విస్తరించారు. ఈ నేపథ్యంలోనే పలుమార్లు కూడా ఢిల్లీకి కూడా వెళ్లి వచ్చి హైకమాండ్ సూచనలు కూడా పాటించడం జరిగింది కాబట్టి మరి త్వరలోనే టీపీ అదేవిధంగా కార్యవర్గం పూర్తిగా ప్రకటించే అవకాశం ఉంది. వాటితో పాటు డీసీసీ ప్రెసిడెంట్లు తర్వాత నామినేటెడ్ పోస్టులు కూడా ప్రకటించే అవకాశం ఉంది. మరి ఈ ఫిబ్రవరి నెలలోనే పూర్తిగా ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 1 year పూర్తయిన సందర్భంగా మరి ఇప్పటికే కొంతమంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మోడీ నుంచి పనిచేసినట్టు కాబట్టి మరి ప్రజెంట్ మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కొంతమందికి పోస్టులు ఇవ్వకపోవడం, చాలా వరకు కూడా పెండింగ్ పెట్టడంతో కొంతవరకు కాంగ్రెస్ లో అసంతృప్తి నేతలు అయితే రాగం వినిపిస్తున్న నేపథ్యంలో మరి త్వరలోనే డీసీసీ ప్రెసిడెంట్లు, టీపీసీ కార్యవర్గం అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరి వీటి కోసం కూడా ఎంతగానో కాంగ్రెస్ నేతలు మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి త్వరలోనే వీరికి అన్ని పోస్టులు కూడా మోక్షం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రహనా. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.